Faith comes by hearing the God's word. నీ టైం ఎట్లా పాస్ చేసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు? వాక్యం చదువుకోవడానికి ఈ దినాల్లో మనుషులకి టైం దొరకట్లేదండి. ప్రత్యేకంగా ఎలక్షన్ పీరియడ్ వచ్చింది, పేపర్లతో టీవీలతో మనుషులు నిండిపోతా ఉన్నారు. నేను వాటి గురించి మాట్లాడను, నాకు అవసరం లేదు. మీదే పార్టీ అని నన్ను అడిగితే ఏది గెలిస్తే అదే నా పార్టీ, ఏది అధికారులు ఉంటే అదే నా పార్టీ. నేను ఈ నా మనసంతా సువార్త ఎట్లా ప్రకటించాలి అనే దాని గురించి తలంచుచున్నాను. హల్లెలూయా. మనిషికి 2 ఏళ్ళంటే ఎంత కేకేస్తారో. మీరు మామూలు తెలివి కలిగిన వాళ్ళు కాదు. తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న తెలివి ఎవరి దగ్గర ఉండదంట. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఒకళ్ళకి వేస్తారంట. మీరు ఓటు వేయటం తప్పేం కాదు, కానీ డబ్బులు తీసుకోవటం తప్పు. నీవు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేయచ్చు, అందులో ఏం తప్పలేదు. ఈ ఆడవాళ్ళు మరి మామూలు ఆడవాళ్ళు కాదు. ఏమ్మా మీ ఆయన అడిగిపోయింది, ఆయన కూడా నాకు ఇచ్చిన తర్వాత వస్తాడు అంటాడు. ఆ డబ్బుల వల్ల మీకేం ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. కావాలంటే చూసుకో, నువ్వు కావాలంటే చెక్ చేసుకో. అన్యాయమైంది, వాక్యానికి భిన్నమైంది మన జీవితంలోనికి రావడం వల్ల మనకేమీ క్షేమం ఉండదు. చెప్పొద్దులేండి.